నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పిఎఫ్ చందాదారులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ కేటాయింపు, యాక్టివేషన్ ప్రక్రియను ఈపీఎఫ్ఓ మరింత ఈజీ చేసింది. కొత్తగా ఈపీఎఫ్ చందాదారులుగా చేరేవారు, అలాగే గతంలో ఉద్యోగం చేసిన, ఇప్పటికీ యూఏఎన్ పొందని వారు, యాక్టివేషన్లో కూడా లేని యూఏఎన్ని తిరిగి చెల్లుబాటులోకి తెచ్చుకోవాలి అనుకునేవారు ఇకపై కంపెనీలపై లేదా ఈపీఎఫ్ఓపై ఆధారపడాల్సిన అవసరమే లేదు. స్మార్ట్ ఫోన్లో ఈ సేవల్ని పొందొచ్చు. 2 యాప్లను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. భారత్లో పనిచేసే అంతర్జాతీయ ఉద్యోగులు, నేపాల్, భూటాన్ పౌరులకు సంబంధించిన యూఏఎన్ల కేటాయింపు, చెల్లుబాటు సేవల్ని మాత్రం యాజమాన్యాలు నిర్వహించనున్నాయి. ఉమాంగ్ యాప్లో యూఏఎన్ అలాట్మెంట్ లింక్ ఓపెన్ చేయాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ని నమోదు చేసి వెరిఫికేషన్ చేయాలి. ఇక మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. యూఏఎన్కి ఆధార్ లింక్ అయిందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ గతంలోనే యూఏఎన్కి ఆధార్ అనుసంధానమై ఉంటే ఆ విషయం చెప్తుంది. వెంటనే తిరిగి హోమ్ పేజ్కి వెళ్తుంది. కొత్త యూఏఎన్ కోసం చేస్తున్న వారికి ఫేస్ అథెంటికేషన్ చేయాలన్న సమాచారం వస్తుంది. ఫేస్ ఆర్డీలో ముఖాన్ని స్కాన్ చేసి ఆ తర్వాత కొత్త యూఏఎన్ వివరాలు మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. ఇక గతంలోనే యూఏఎన్ కేటాయించినా అది యాక్టివేషన్లో లేకుంటే తిరిగి పొందొచ్చు. ఉమాంగ్ యాప్లో యూఏఎన్ యాక్టివేషన్లో యూఏఎన్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి వెరిఫికేషన్ చేయాలి. వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. ఈపీఎఫ్లో డేటాబేస్ యూఏఎన్, ఆధార్ అనుసంధానాన్ని వెరిఫై చేస్తుంది. ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ చేయాలి. ఈ ధృవీకరణ పూర్తయితే మొబైల్ నంబర్కి యూఏఎన్ నంబర్, టెంపరరీ పాస్వర్డ్ కూడా వస్తుంది. ఇక యాక్టివేషన్లో లేని యూఏఎన్లకు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి. దీనికోసం ఆధార్ ఫేస్ ఆర్డీ ద్వారా ఫేస్ని స్కాన్ చేయాలి. డేటాబేస్ యూఏఎన్, ఆధార్ మొబైల్ నెంబర్ని వెరిఫై చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఏవైనా ఇబ్బందులు వస్తే ఉమంగ్ హెల్ప్ డెస్క్ ని సంప్రదించవచ్చు. ఇక మొబైల్ ద్వారా ఆన్లైన్లో ఈ యూఏఎన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా లోపాలు, అక్రమాలకు తావు లేకుండా ఆధార్ డేటా ప్రకారం యూఏఎన్ కేటాయింపు, యాక్టివేషన్ సేవల్ని పొందొచ్చు. ఈపీఎఫ్ఓ సేవలైన పాస్బుక్ చూసుకోవటం, కేవైసీ అప్డేషన్, క్లెయిమ్ దరఖాస్తు తదితర సదుపాయాలు లభిస్తాయి. ఇక మొబైల్ ఫోన్లో ఉమంగ్ యాప్, యుఐడిఏఐ, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఆధార్ నెంబర్, ఓటీపీ కోసం ఆధార్కి అనుసంధానించిన మొబైల్ నెంబర్ ఉండాలి.